మన ధ్యానాంశము మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22-23 వచనాలు. ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో ప్రేమగా చెప్తున్నాడా, నువ్వు దహన బలులు అర్పించటం కాదయ్యా, ఆజ్ఞను అనుసరించటం, పొట్టేళ్ల పువ్వును అర్పించటం కాదు, మాట వినుట శ్రేష్టమని చెప్తున్నాడా? లేకపోతే అల్పుడైన స్థితి నుంచి లేవనెత్తిన దేవుని మరి ఆయనకి ప్రబోధిస్తున్నాడా, ఉపదేశిస్తున్నాడా అని మనం అనుకుంటామా? అలా అని కాదు, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇది కంఠస్థ వాక్యం కూడా. అలాగే ఇశ్రాయేలు రాజుగా అభిషేకింపబడ్డాడు కదా, ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియచేస్తున్నాడంటే కూడా మనం కాదని చెప్తాం. మరి ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో ఎలా మాట్లాడుతున్నాడు? కోపముతో మాట్లాడుతున్నాడు, కోపావేశంతో మాట్లాడుతున్నాడు, కోపోద్రికుడై మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం, గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? మరి దేవుడు ఎలా సంతోషిస్తాడట? ఆయన ఆజ్ఞను గైకొనడం వల్ల, ఆయన మాటను వినడం వల్ల. మరి ఇక్కడ సౌలు ఆ పని చేయకుండా ఏం చేస్తున్నాడట? దహన బలులు అర్పిస్తున్నాడట, పొట్టేళ్ల కొవ్వును అర్పిస్తున్నాడట. మరి ఇవన్నిటినీ దేవుడు విగ్రహారాధనతో, విగ్రహాలతో, అలాగే గృహదేవతలతో సమానంగా పోలుస్తున్నాడు. మరి ఏ విషయంలో సౌలు దేవుని ఆజ్ఞను పాటించకుండా బలులు అర్పిస్తున్నాడు? ఏ సందర్భంలో ఆయన మాట వినకుండా పొట్టేళ్ల కొవ్వుని అర్పిస్తున్నాడు అన్నది మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. దేవా, మరి మేము ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం ఇప్పుడు చదివిన వాక్య ధ్యానాంశం అంతా ఈ 15వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నీవు సౌలుకు చెప్పు, అమాలేకీయులను హతము చెయ్యి, నిర్మూలం చెయ్యి, నాశనం చెయ్యి అని చెప్పు అంటున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత అమాలేకీయులు ఇశ్రాయేలీల మీద విరోధంగా ఉండి వారితో యుద్ధం చేస్తారు. ఇది ఒక చారిత్రాత్మక ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరిని చంపాలో కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఇక్కడ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది, ఎందుకు అమాలేకీయుల రాజుని ప్రాణాలతో పట్టుకుంటే ఇజ్రాయేలీయులకు విజయమే కదా, లేదు అమాలేకీయుల రాజుని చంపేసిన ఆ ప్రాంతం అంతా ఇజ్రాయేలీయుల వశం అవుతుంది కదా, ఎందుకు వీళ్ళందరినీ ఇలాగా చంపమని అంటున్నాడు, ఇలాగ నాశనం చేయమని అంటున్నాడు, నిర్మూలన చేయమని అంటున్నాడు? ఇక్కడ పసిపిల్లలతో సహా నాశనం చేయమని రాస్తున్నాడు. ఎందుకంత దేవుడు కఠినంగా చెప్తున్నాడు అన్నది కూడా మనం చూద్దాము. ఇక్కడ మనుషుల్నే కాకుండా జంతువులను కూడా హతము చేయమని చెప్తున్నాడు. అంటే అమాలేకీయుల ప్రాంతంలో ఏ జీవి, ఏ ప్రాణి ప్రాణంతో ఉండకూడదు, నిర్జీవమైపోవాలని దేవుడు ఇక్కడ మరి ఆజ్ఞ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ చివరిలో నిర్మూలన చేయమని అని రాయబడి ఉంది. ఈ నిర్మూలం అనేవాడు ఈ 15వ అధ్యాయంలో 7 times రాయబడి ఉంది. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందని ఇక్కడ తెలుస్తోంది. ఇంగ్లీష్ వర్షన్ లో దీన్ని అటర్లీ డిస్ట్రాయ్ అని రాయబడి ఉంది. అలాగే హిబ్రూ భాషలో దీన్ని హెహెరిం అంటే HEHERIM అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే కంప్లీట్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్, టోటల్ జడ్జిమెంట్ అని అర్థం. ఇక్కడ ఇంకే ప్రాణి ప్రాణముతో ఉండకుండా నశింప చేస్తున్నాం కాబట్టి ఇదే ఫైనల్ జడ్జిమెంట్. మనం కూడా అంటాం కదా, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ అని అంటూ ఉంటాం కదా, దిస్ ఇస్ ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి దేవుడు మరి సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం కుటుంబాల్లో కలహాలు ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీ విషయంలో, ల్యాండ్స్ విషయంలో, లేదు అంటే బంధువులతో డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇలాంటి విషయాల్లో మనం ఏం చేస్తాము? కుటుంబ సభ్యుల మధ్య
దాన్ని పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాము. లేదు అంటే బంధువుల మధ్య పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాం. మరి పల్లెటూరులో అయితే ఏం చేస్తారు, ఆ ఊరి సర్పంచ్ అలాగే ప్రెసిడెంట్ పెద్దల మధ్య పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి మనకి న్యాయం లభించలేదు అనుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. మన ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది కదా. సపోజ్ మనం కేసు డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసాం అనుకోండి, అక్కడ కూడా మనకి రావాల్సిన న్యాయము దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తాం. అక్కడ కరెక్ట్ గా మనకి రెజల్యూషన్ దొరకలేదు, మనకి వ్యతిరేకంగా రాకపోయినప్పటికీ కరెక్ట్ గా మనం అనుకున్న న్యాయం జరగలేదు అనుకుంటే నెక్స్ట్ సుప్రీం కోర్టుకి వెళ్తాం. ఇంక ఇదే ఫైనల్ కోర్టు అన్నమాట. ఇదే ఫైనల్ జడ్జిమెంట్. ఇక్కడ ఏ జడ్జిమెంట్ ఇచ్చినా అంటే వారికి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా గానీ దాన్ని శిరసావహించాల్సిందే. దట్ ఈస్ ఫైనల్ జడ్జిమెంట్, దట్ ఈస్ ఫైనల్ ఆర్డర్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ యొక్క శాసనాన్ని, ఆ యొక్క ఆర్డర్ని, ఆ యొక్క డిగ్రీని మనం అంగీకరించవలసిన పరిస్థితి. ఇక్కడ దేవుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, దిస్ ఇస్ ఫైనల్ జడ్జిమెంట్, ఇంకా దీని తర్వాత ఇంకే జడ్జిమెంట్ ఉండకూడదు అని ప్రవక్త అయిన సమూయేలుకి చెప్పి, నువ్వు సౌలుకి ఆజ్ఞాపించు, అమాలేకీయులని హతము చేయమని చెప్తున్నాడు. సో దీన్ని మనం ధ్యానించే ముందు అసలు దేవుడు ఇంత కఠినంగా పసిపిల్లలతో సహా ఎందుకు నాశనం చేయమంటున్నాడు అన్నది మనం చూద్దాం. ఇవన్నీ కూడా మనకి నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండాల్లో రాయబడి ఉంది. ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు మరి మోషే నాయకత్వంలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అలా ప్రయాణిస్తున్నప్పుడు రెఫీదీము అనే ప్రాంతంలో దిగుతారు. అక్కడ అమాలేకీలకి ఇజ్రాయేలీలకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు మోషే యెహోషువతో చెప్తాడు, నువ్వు మనుషుల్ని సిద్ధపరచుకొని అమాలేకీలతో యుద్ధం చెయ్యి, నేను దేవుని కర్రను పట్టుకొని ఆ కొండ శిఖరానికి ఎక్కుతానని చెప్పిన విధంగా మరి ఇక్కడ కిందేమో యెహోషువ అమాలేకీలతో యుద్ధం చేయడము, మోషే ఏమో కొండ శిఖరానికి ఎక్కడం జరుగుతుంది. మోషే చేతులు పైకి ఎత్తించినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తారు, చేతులు బరువెక్కి దించినప్పుడు అమాలేకీలు గెలుస్తారు. ఇవంతా మనకి తెలిసిన విషయమే. అప్పుడు మోషేతో పాటు అహరోను హూరు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టి ఆ చేతులు క్రిందకి పడిపోకుండా అటొకరు ఇటొకరు ఆనుకోవడం వల్ల ఆ చేతులు సూర్యాస్తమయం వరకు అలాగే ఉంటాయి. మరి ఇజ్రాయేలీలు అమాలేకీల మీద విజయం సాధిస్తారు. ఆ సందర్భంలో ఒక వాగ్దానము, ఒక నిబంధన చేస్తాడు దేవుడు. అమాలేకీల పేరు ఆకాశం కింద ఉండకుండా పూర్తిగా తుడిచివేస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. నువ్వు దీన్ని జ్ఞాపకార్థంగా రాయి, గ్రంథంలో రాయి, మర్చిపోవద్దు, దీన్ని యెహోషువకి వినిపించు అని మోషేకి ఒక నిబంధన మరి చెప్తున్నట్లుగా ఉంది ఇక్కడ. మరి ద్వితీయోపదేశ కాండంలో ఇంకొంచెం విపులంగా వ్రాయబడి ఉంది. అదేంటంటే ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అలసిన స్థితిలో ఉంటారు, ప్రయాసపడి నడుస్తున్న స్థితిలో ఉంటారు, బలహీనమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారి మీదకి అమాలేకీయులు ఎదురుగా వచ్చి వారిని హతం చేశారట. ఇది యుద్ధ నీతి కాదు, కానీ అమాలేకీయులు అలా చేయడం వల్ల ఇది వందల సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ దేవుడు ఈ యొక్క యుద్ధాన్ని గుర్తుపెట్టుకొని సౌలుతో చెప్తున్న మాటలు అన్నమాట. అప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ, నేను ఇచ్చే స్వాస్థ్యంలో, నేనిచ్చే భూమిలో, నేనిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇజ్రాయేలీలు నెమ్మది కలిగి జీవించడానికి, విశ్రాంతి కలిగి జీవించడానికి చుట్టుపక్కల ఏ శత్రువులు లేకుండా చేస్తాను అని చెప్పి అక్కడ కూడా అమాలేకీల పేరు ఈ యొక్క ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను అని చెప్తున్నాడు. ఆ వాక్యం కూడా ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేరు తుడిచి వేయవలెను. ఇది మర్చిపోవద్దు. మరి గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు అని చెప్తున్నాడు.
ఈ విషయాన్ని దేవుడు 100 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ గుర్తు చేసుకుని మరి సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో చెప్తున్న ఆజ్ఞ, వెళ్ళి అమాలేకీయులను హతము చేయాలి. అలాగే మరి సౌలు ఏం చేస్తాడు? ఆజ్ఞను స్వీకరిస్తాడు, అమాలేకీయులను హతం చేస్తాడు. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, మరి అమాలేకీయులను హతం చేశాడు ఆజ్ఞను స్వీకరించినప్పుడు సమూయేలు ఎందుకు గద్దిస్తున్నాడు? నువ్వెందుకయ్యా ఆయన ఆజ్ఞను వినలేదు, బలులు అర్పిస్తున్నావు, ఆయన మాట వినకుండా పొట్టేళ్ల కొవ్వు నర్పిస్తున్నావు అని ఎందుకని గద్దిస్తున్నాడు? ఎందుకు కోపంతో చెప్తున్నాడు? ఇక్కడ ఈ పనులు చేస్తున్నప్పుడు 2 తప్పులు చేసినట్లుగా చూస్తున్నాం. సౌలు ఏం చేస్తారంటే, ఒకటి, అమాలేకీల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకొస్తాడు. ఇంకొకటి ఏంటంటే, అశపితమైన జంతువుల్లో నుంచి క్రొవ్విన ఎడ్లను, గొర్రెలను ప్రాణాలతో తీసుకొని రావడం. ఇది ఒకసారి 9వ వచనంలో ఉంటుంది, 15వ అధ్యాయంలోని మొదటి సమూయేలు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. ఇక్కడ ఎవరెవరు చేశారని చెప్తున్నారండి? సౌలు జనులు కలిసి చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. ఈ ముందు వాక్యాల్లోకి వెళ్తే అది వేరే విధంగా చెప్పబడింది. మరి ఇవి చూసి దేవుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. సమూయేలు ప్రవక్త దగ్గర బాధపడుతున్నాడు. సౌలు నా ఆజ్ఞలను మరి నెరవేర్చకుండా వెనుకకు తీశాడు, అందుకు నేను చాలా బాధపడుతున్నాను, అతన్ని ఇజ్రాయేలీయులు రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడే మరి పశ్చాత్తాపడుతూ బాధపడుతూ సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట. ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చదువుదామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ సౌలు కూడా ఏం చేశాడండి? ఆజ్ఞను పూర్తిగా శిరసావహించకుండా వెనుకకు తీయడం వల్ల దేవుడు అక్కడ ఎంతో బాధపడుతున్నట్లుగా మరి పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ యెహోషువ గ్రంథంలోని ఆకానును గుర్తు చేసుకున్నాం. ఆకాను ఏం చేస్తాడండి? దోపుడు సొమ్ములో నుంచి, శపితమైన వాటిల్లోంచి కొంత తీసుకొచ్చి తన డేరాలో దాచిపెట్టుకుంటాడు. ఏమిటవి? శ్రీనారు పై వస్త్రాన్ని, 50 తులాల బంగారాన్ని, 200 తులాల వెండిని తీసుకొచ్చి తన డేరాలో భూమిలో దాచిపెడతాడు. మరి ఎవరు తీశారు అని ఎంక్వైరీ చేస్తే ఆకాను తీశాడని బయటపడుతుంది. మరి అతని జీవితము ఏమైందండి? లాస్ట్కి రాళ్లతో కొట్టబడ్డాడు, అగ్ని చేత కాల్చబడ్డాడు. అతని జీవితం పాడైతే ఓకే, ఎందుకంటే అతనే కదా ఈ పని చేసింది, దోపుడు సొమ్ము తీసుకొచ్చాడు కదా. కానీ అతనితో పాటు అతని కుమార్తెలు కూడా రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చబడ్డారు. అలాగా అతని జీవితము నాశనమైనట్లుగా చూస్తున్నాను. ఇక్కడ సౌలు కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా శిరసావహించకుండా మరి వెనుకకు తీశాడు కాబట్టి దేవుడు ఏమని పశ్చాత్తాపడుతున్నాడంటే, నేను ఇతని యందు సంతోషించట్లేదు అని దేవుడు అతనికి అతన్ని రాజుగా తిరస్కరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రాజుగా తిరస్కరిస్తున్నాడు. అలాగే సింహాసనం నుంచి త్రోసివేయబట్టం కూడా మనం చూస్తున్నాం. ఆ రాత్రంతా సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మరి నెక్స్ట్ డే ఉదయాన్నే సౌలుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎడ్ల రంకెలు అలాగే గొర్రెల సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఇవేమిటి ఇలా వినిపిస్తున్నాయి, వీటి సంగతి ఏమిటి అని చెప్పి సౌలుని అడుగుతుంటే, జనులు వాటిని తీసుకొచ్చారు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి అని అంటున్నాడు. సరే 15వ వచనం చూద్దామండి. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేసితిమి అని చెప్పారు. మరి అక్కడ 9వ వచనంలో మనం ఏమని చదువుకుందాము? సౌలు జనులు కలిసి ఈ పని చేశారు అన్నట్లుగా మనం చదివాం. ఇక్కడ 15వ వచనానికి వచ్చేసరికి సౌలు ఏమని చెప్తున్నాడు? జనులు వీటిని చేశారు, వాటిని తీసుకొచ్చారని ఆ యొక్క నెపాన్ని ఎవరి మీద నెట్టి వేస్తున్నాడండి?
జనుల మీదకి నెట్టివేస్తున్నాడు. సమూయేలు ప్రవక్త దగ్గర తను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవడానికి మరి యొక్క ఆ తప్పిదాన్ని జనుల మీదకి తోసేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏదేని తోటలో ఉన్న ఆదాముని దేవుడు పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడ అని పిలుస్తుంటే, నేను చెట్ల చాటుని ఉన్నాను, దిగంబరినై ఉన్నాను అంటాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకెవరు చెప్పారు? చనిపోవడనే చెట్ల ఫలాలు తిన్నావా అని దేవుడు అడుగుతుంటే, మరి ఎవరి మీద తోసేస్తున్నాడంటే ఆ తప్పు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని ఆ స్త్రీ మీదకే తోసివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. అలాగే తన నెపాన్ని, తన యొక్క తప్పుని తను ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఆ జనుల మీదకి తోసివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆబ మీదకి తోసేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ సౌలు కూడా అలాగే ఆ జనుల మీదకి తోసేస్తున్నట్లుగా చూస్తున్నాం. అప్పటి వరకు నా ఎముకల ఎముక, నా మాంసముల మాంసము అని పాడుతూ తిరుగుతున్న ఆ యొక్క ఆదాము మరి ఆ సందర్భాన్ని బట్టి ఆ నెపాన్ని ఆ స్త్రీ మీదకి నెట్టివేసినట్లుగా చూస్తున్నాం. మరి దాని ద్వారా ఏమైందంటే అతనికి ఇవ్వబడిన తీర్పు ఏమిటి? ఆ ఏదేని తోటలో నుంచి బయటకి త్రోసివేయబడ్డాడు, గెంటి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా సౌలుకి ఇవ్వబడిన తీర్పు ఏమిటి? రాజుగా తిరస్కరించబడ్డాడు, సింహాసనం నుంచి త్రోసివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సౌలు సమూయేలు ప్రవక్త ముందు తన్ను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన్ను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవాలని అడుగుతున్నాడు. నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి. మరి మనందరికీ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన తెలిసిందే కదండి. పరిసయ్యుడు వచ్చి దేవాలయంలో మరి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నాడా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాడా? దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యతనిస్తున్నాడా? దేవుని కనపరుస్తున్నాడా? అవేమి చేయకుండా తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, తన్ను తాను గనపరుచుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చోరుడను కాదు, అన్యాయస్తుడిని కాదు, ఈ సుంకర వలె లేను, ఇతర మనుషుల వలె లేను అని అంటూ మరి వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10వ భాగాన్ని మరి దేవునికి ఇస్తున్నాను అంటున్నాడు. తను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ఎవరిచ్చారండి? దేవుడిచ్చినవే కదా. ఇవన్నీ దేవుడిచ్చిన ఉచితమైన కృపే కదండి. మరి దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోకుండా పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు. మరి సుంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే ధైర్యం కూడా చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి చేర్చారండి? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్య సువార్తను మరి బోధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు, మీరు సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను 10వ భాగం ఇవ్వడమే భక్తి అనుకుంటున్నారేమో. అసలైన దాన్ని మీరు మర్చిపోయారు. దేవుని ప్రేమను, న్యాయాన్ని, నీతిని వదిలేసి మీరు ఇవి చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సింది ఏమిటి? దేవుని ప్రేమను, న్యాయాన్ని, నీతిని ముందు అనుసరించాలి, అప్పుడు ఇవి ఇవ్వండి అని వారిని అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా, వారికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సమూయేలు కూడా మరి పరిసయ్యుడు లాగా తను తాను హెచ్చించుకుంటున్నాడు. సమూయేలు ప్రవక్త ముందు ఆ యొక్క నెపాన్ని కూడా జనుల మీదకి నెట్టివేస్తున్నాడు. ఇతని హృదయం అంతా అవిధేయతతో నిండిపోయింది, అతిక్రమముతో నిండిపోయింది. అతను ఏమనుకుంటున్నాడంటే వేరే క్రియేచర్ యొక్క బ్లడ్ ఇవ్వడం ద్వారా తన యొక్క పాపము నుంచి, తన యొక్క అతిక్రమం నుంచి, తన యొక్క అపరాధం నుంచి బయట పడగలడు అని అపోహలో ఉంటున్నాడు. మరి మనకి ఈ గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ప్రతి పాపానికి, ప్రతి దోషానికి బలులు ఉన్నాయని. పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత బలులు ఎలా ఉన్నాయి కదా, వాటిని మరి అనుసరించడానికే ట్రై చేస్తున్నాడు. అంతరంగంలో మరి తన అతిక్రమాన్ని, ఆ యొక్క అపరాధ భావాన్ని తీసివేసుకోకుండా లోకానుసారంగా బాహ్యపరంగా ఆలోచిస్తున్నాడు. అతను ఇంకేమనుకుంటున్నాడంటే ఈ బలి అర్పించడం ద్వారా మరి నా యొక్క పాపాల నుంచి నాకు నివృత్తి కలుగుతుంది, ఈ బలి ఆరాధనలో పాల్గొంటే ఈ పరిస్థితి చక్కబడుతుంది అని ఆలోచిస్తున్నాడు. అంతే తప్ప మరి దేవునికి మరి ఆధిక్యతనిద్దాము, ఆయన ఇచ్చిన ఈ విజయాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుద్దామని సౌలులో ఎలాంటి
ఆలోచన లేనట్లుగా మనం చూస్తున్నాం. మనలో కూడా చాలా మంది క్రైస్తవులు ఎలా అనుకుంటారండి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడమే భక్తి అనుకుంటారు. మరి కొంతమంది ఎలా అనుకుంటారంటే రోజు బైబిల్ చదువుతున్నాం కదా అదే భక్తి అనుకుంటారు. ఇంకొంతమంది ఎలా అనుకుంటారు, మేము ఈ రెండూ చేస్తున్నాము, అలాగే మందిర కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది మాకు, ఇవన్నీ ఇంకా దేవునికి దగ్గర చేస్తాయి ఈ కార్యక్రమాలన్నీ అని అనుకుంటారు. మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మరి మేము ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తున్నాం, సో దీన్ని బట్టి దేవునికి మేము ఇంకా దగ్గర అవుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందండి, మీ నీతి క్రియలు, మీ స్వనీతి క్రియలు నాకు మురికి గుడ్డల్లాగా కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. మరి ఇక్కడ సౌలు తను తాను హెచ్చించుకుంటున్నట్లుగానే చూస్తున్నాం కానీ మరి దేవుని ఘనపరుస్తున్నట్లుగా లేదు. ఆ యొక్క నెపాన్ని జనుల మీదకి నెట్టివేస్తున్నాడు. ఇంకా తన హృదయం అంతా మూర్ఖత్వంతో నిండిపోయింది, మొండితనంతో నిండిపోయింది. మనం కూడా చూడండి, ఎవరికైనా మెసేజ్ కన్వే చేయాలంటే అమ్మ మేము వాళ్ళు కన్వే చేయలేమండి, వాళ్ళు చాలా మూర్ఖులండి, వాళ్ళు చాలా మొండి వాళ్ళండి, అసలు వాళ్ళు మనం చెప్పేది అర్థమవుతుందో లేదో తెలియదు, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉందో లేదో తెలియదు, తాము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు ఉంటాయి అని అంటారండి, మేమైతే వాళ్ళకి కన్వే చేయలేమండి అని మనం తప్పించుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ మరి జనులు ఒక్కలే ఆ పని చేయగలరండి నిజంగా? చిన్న సామెతని గుర్తు చేసుకుందాం, రాజాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. నిజంగా ఏ సైనికుడైనా ఏ మనుషుడైనా రాజుకు వ్యతిరేకంగా ఈ పని చేసి బ్రతికి బయటపడగలడా? కాదు కదండి. కానీ ఫూలిష్ గా ఇక్కడ మరి సమూయేలుతో మాట్లాడుతున్నాడు సౌలు. ఇంకేమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి ఇవి తీసుకొచ్చాము అని అంటున్నాడు. ఎవరి దేవుడండి? సమూయేలు దేవుడట, ప్రవక్త అయిన సమూయేలుకే దేవుడట, మనందరికీ దేవుడు అని ఎక్కడ మాట్లాడలేదు. ఎంతో అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఎంతో నిర్లక్ష్యంతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎక్కడో అల్పుడైన స్థితి నుంచి మరి లేవనెత్తిన దేవుడిని నీ దేవుడు అని మరి సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలకి మొదటి రాజుగా అభిషేకింపబడిన వాడు ఏ దేవుడు చేశాడు? ఆ దేవుడినే మరి మర్చిపోయి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. అహంకారంతో మాట్లాడుతున్న సౌలుని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా మరి సౌలు తెలివి లేనివాడా, జ్ఞానం లేనివాడా, అంతగా ఆలోచన స్థితి లేదా అని మనం అనుకోవచ్చు. కానీ అతను చాలా సమయస్ఫూర్తి గలవాడండి, చాలా తెలివి గలవాడు. అమాలేకీలతో యుద్ధానికి వెళ్లే ముందు అమాలేకీల ప్రాంతంలో కేనీయులు నివసిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. అప్పుడు వాళ్ళకు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు, మీరు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, మేము అమాలేకీలను హతం చేయడానికి వస్తున్నాము, మీరు మరి మా ఇజ్రాయేలీల ప్రజలకు చేసినది ఆ యొక్క ఉపకారము, ఆ యొక్క సహాయము మేము విన్నాం, అది మాకు తెలిసిందే. మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత మీరెంతో వారికి సహాయం చేశారు, దానికి ప్రత్యుపకారంగా మీకు కూడా నేను సహాయం చేయాలనుకుంటున్నాను, అందుకే మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. చాలా తెలివిగా ఆలోచించిన అతను, సమయస్ఫూర్తిగా ఆలోచించిన అతను ఎందుకు ఇక్కడ మూర్ఖత్వంతో ఉన్నాడు, ఎందుకు మొండివాడుగా ఉన్నాడు అంటే ఆ ఆధిక్యత తనకే కావాలని అనుకుంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత తనే ఆపాదించుకోవాలని చూస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులతో మనం అంటే తిట్టించుకున్న సందర్భాలు ఉంటాయి. ఎందుకు ఈ పని చేశావు, మరి ఇది తప్పు కదా, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అని అంటే మనం ఏం చెప్తాము, నిజమే తప్పే, కానీ మా ఫ్రెండ్ చెప్పిందను, మా క్లాస్మేట్ చెప్పిందను చేశాను అంట. అప్పుడు మనల్ని తల్లిదండ్రులు గద్దిస్తారు, ఒకవేళ నీకు అంత పరిస్థితి వస్తే కనీసం మమ్మల్ని కన్సల్ట్ చేయాల్సింది కదా, మేము కరెక్ట్ చేసి ఉండేవాళ్ళము అని మనల్ని ఒక మంచి త్రోవలో పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మనల్ని గద్దించి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ట్రై చేస్తారు. అలాగే దేవుడు కూడా మనం ఏమైనా తప్పులు చేస్తే మన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు చేసిన అతిక్రమం వలన అపరాధాలను నా యొద్ద ఒప్పుకుంటే మీకు ప్రాయశ్చిత్తాన్ని ఇస్తాను, నేను కనికరించే దేవుడును అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కానీ ఇక్కడ సౌలు హృదయం అంతా అవిధేయతతో నిండిపోయింది, అతిక్రమంతో నిండిపోయింది. అసలు విధేయత అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞలను పాటించడం, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటం, మనల్ని మనం తగ్గించుకోవడం.
అలాగే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించడం. ఈ ఒక్క లక్షణం కూడా మరి సౌలులో ఉన్నట్లుగా మనం చూడట్లేదు. ఎక్కడా తను తగ్గించుకోవట్లేదు. మరి ఒక విందులో తన స్నేహితుడు వెనక కూర్చుంటే ఆ విందు యజమాని వచ్చి, స్నేహితుడా ముందుకురా అని చెప్పేసి అందరి ముందు చేయి వేసి మరి ముందు వరుసలో చక్కగా కూర్చోబెడుతున్నాడు. అలా కూర్చోబెడుతున్నప్పుడు అతనికి ఎంత ఆధిక్యత అండి. అందుకే వాక్యం సెలవిస్తోంది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పేసి వాక్యం సెలవిస్తోంది. మరి పరిసయ్యులు శాస్త్రులు వారు మందిరాల్లో అగ్రపీఠాలు కోరుకుంటున్నారట. ఇలాగ విందుల్లోను మరి అకేషన్స్ లోను వాళ్ళు ఫ్రంట్ సీట్స్ కావాలనుకుంటున్నారట. అందుకే దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు, తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతారు అని చెప్పేసి అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనకి అందరికీ తెలిసిన విషయమే. అలాగే అతని హృదయం అంతా విగ్రహాలతో నిండిపోయింది. అవిధేయత అనే విగ్రహము, అతిక్రమం అనే విగ్రహము, మూర్ఖత్వం అనే విగ్రహము, గర్వము, వీటన్నిటితో నిండిపోయింది. వాటన్నిటి వల్ల ఏమిటంటే దేవుడు మరి చేస్తున్న మంచి పనిని అతను గ్రహించక ఏం చేస్తున్నాడు, ఆ జనాదరణకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. అతని హృదయం ఎంత కఠినంగా ఉందంటే, నేను ఇవన్నీ ఈ బలులు అర్పిస్తున్నాను కదా, ఇవన్నీ దేవుని సూచన ప్రకారమే చేస్తున్నాను కదా అని ఆలోచనలోనే ఉన్నాడు, అపోహలోనే ఉన్నాడు తప్ప ఇది తప్పు అని తెలుసుకొని మరి మంచి మార్గంలో నడవటానికి, మరి అతను దేవుని వైపు తిరగటానికి ఎక్కడ అతను ఆలోచిస్తున్నట్లుగా కనిపించట్లేదు. అట్లాగే మరి యోబు గ్రంథంలో ఆదాము లాగా నా అతిక్రమములను దాచిపెట్టుకోవాలని అనుకోవటం లేదు అంటున్నాడు. మరి చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, తమకిచ్చిన మేళ్లను బట్టి, తమకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆ ఘనత మహిమ దేవునికే ఆపాదిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి యోసేపు ఫరో రాజు దగ్గరికి తేబడ్డాడు. ఫరో రాజు అంటున్నాడు, నాకు ఒక కల వచ్చింది, ఆ కలభావం తెలుపు అంటే, దాని అర్థం తెలుపు అంటే ఫరోకి మరి యోసేపు ఏమని అంటున్నాడు, నేను చాలా టాలెంటెడ్ ఇలాంటి విషయాల్లో, నేను అది చిటికలో చెప్పేస్తాను, నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ అంటున్నాడా? కాదండి, అది నా వలన కాదు అంటున్నాడు. ఒకసారి చూద్దామా, ఆది కాండము 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఆధిక్యత ఘనత దేవునికే యోసేపు ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క తను తాను తగ్గించుకోవడం వల్ల తను ఎంత హెచ్చింపబడ్డాడో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తు దేశానికి మరి మంత్రిగా ఎన్నిక కాబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి లోకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. వారు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారు, మమ్మల్ని స్వస్థపరచు, శుద్ధులుగా చెయ్యి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనపరుచుకోండి. మరి మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం కానుకలను సమర్పించుకోండి అని అంటున్నాడు. మరి వాళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళు శుద్ధులవటం చూసి వారిలో ఒకడు వెనకొచ్చి దేవుని పాదాల చెంత చేరి ఆయన స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు అడుగుతున్నారు, మిగిలిన 9 మంది శుద్ధులైరు కారా, వారు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆ వచ్చిన వాడు ఎవరండి? అన్యుడు, సమరయుడు. అతను తెలుసుకున్నాడు, యాజకులలో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారని తెలుసుకొని మరి ఆయన పాదాల చెంత చేరి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాడు. ఆయన్ని మరి ఘనపరుస్తున్నట్లుగా, ఆయన మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా మన జీవితాల్లో మనకిచ్చిన మేళ్లను బట్టి, మనకిచ్చిన కృపలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరి మనమైతే అనుకుంటూ ఉంటామేమో, ఇది మా యొక్క తెలివితేటల వల్ల, మా యొక్క జ్ఞానం వల్ల, మా యొక్క ఆలోచన శక్తి వల్ల ఇవన్నీ మేము సంపాదించుకున్నాము, మరి మాకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, సమాజంలో మంచి స్థానం ఉంది, మంచి కుటుంబ జీవితం ఉంది అని అనుకుంటూ ఉంటామేమో. కానీ ఇవన్నీ మనకి దేవుడిచ్చిన ఉచితమైన కృపే అని మనం గుర్తెరిగి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, దేవునికి మనం ఆధిక్యత ఇవ్వాలి, ఆయననే కనపరచాలని ఇక్కడ సమూయేలు ప్రవక్త మరి సౌలుతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని జరిగినా కానీ అతనిలో ఎలాంటి మరి మార్పు లేని మరి జీవితాన్ని మనం చూస్తున్నాం. మరి ఆకానులాగా తన జీవితాన్ని పోగొట్టుకున్న వ్యక్తి మరి ఆదాము
తను చేసిన పని వల్ల ఏదైనా తోటలోంచి బయటికి గెట్టి వేయబడటం, ఇలాగ చాలా బోళ్ళన్ని మన రిఫరెన్సెస్ చూడొచ్చు. మరి ఇక్కడ సౌలు కూడా తను చేసిన పని వల్ల, తన అతిక్రమం వల్ల, తన అపరాధం వల్ల, తన దోషం వల్ల ఏమయ్యాడండి? అతనికి ఇచ్చిన అంతిమ తీర్పు రాజుగా తిరస్కరించబడడం, సింహాసనం నుంచి త్రోసివేయబడ్డం. మరి రిఫరెన్సెస్ కొంచెం చూద్దామండి. సామెతలు 19:3 అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. అట్టివాడంటే ఎవరంటండి? అదే అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువాడు. అలాగే సౌలు కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, మొండివాడుగా మాట్లాడుతున్నాడు. తను చేస్తున్న పని తను గ్రహించకుండా దేవుని సూచనలనే పాటిస్తున్నాను అని చెప్పేసి అనుకున్న మూర్ఖుడు. అలాగే సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అందుకని మన అతిక్రమాలు మనం దాచిపెట్టుకోకూడదండి. నిజమే, మన జీవితాల్లో తప్పులు జరగచ్చు. దావీదు ప్రతి తప్పుని మరి దేవుని దగ్గర ఒప్పుకొని, మరి దేవుని దగ్గర నుంచి మరి ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్న బిడ్డగా మనం చూస్తున్నాం. నా హృదయానుసారుడని దేవుడు అతనికి మంచి బిరుదు ఇచ్చాడు. అలాగే మనం కూడా మన యొక్క అతిక్రమం వల్లనే మన యొక్క పాపాలని విడిచిపెట్టి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తాన్ని, ఆయన కరికరాన్ని పొందుకోవడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. మరి సౌలులాగా మరి ఆయన ఆజ్ఞను అనుసరించకుండా బలులు అర్పించడం ఆయనకు సంతోషాన్ని కలిగించదు. మరి ఆయన మాట వినకుండా పొట్టేళ్ల ప్రోగుని ఇవ్వడం వల్ల ఆయన సంతోషించడు. మరి దేనివల్ల సంతోషిస్తాడండి? ఆయన ఆజ్ఞను అనుసరించడం, ఆయన మాట వినడం. ఈ రెండింటి వల్లే ఆయన సంతోషిస్తాడని చెప్పేసి వాళ్ళ సౌలు జీవితం ద్వారా దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. యాకోబు పత్రికలో మనకు ఉంటుంది. మనం మాట్లాడే మాట, ప్రతి మాట ఎలా ఉండాలండి? అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా దానికి ఏ ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేయకూడదట. ఎస్ ఆర్ నో, అంతే. ఇంకంతకంటే ఎక్కువ ఉండకూడదు. మనం చెప్పే మాటను బట్టి ఒకవేళ మనం నో అన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు అది కరెక్ట్ చేసుకునేలా ఉండాలి. అవును, వాళ్ళే కరెక్ట్, మనమే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అనే విధంగా మన జీవితాలు ఉండాలని మరి దేవుడు మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘంతో చెప్తున్న మాటలు ఏంటవి? మీరు వెచ్చగానున్నా మేలు, చల్లగానున్నా మేలు, కానీ మీరు వెచ్చగాను లేరు, చల్లగాను లేరు, ఎలా ఉన్నారు? నిలువెచ్చగా ఉన్నారు. సో దీనివల్ల చాలా ప్రమాదము అని దేవుడు అక్కడ మరి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 51:16-17 మనకి ఇది అందరికీ తెలిసిందే. ఎలాంటి బలులు ఇష్టమో ఆయనకి, మనకి కంఠస్థ వాక్యం ఏది ఒకసారి చూద్దాం. కీర్తనలు 51వ కీర్తన 15-16 చరణాలు. 16-17 చరణాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆయన విరిగిన నలిగిన హృదయంతో మరి అలక్ష్యం చేయడంట. మరి అలాంటి హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి మనం ఆయన దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన కనికరాన్ని మనం పొందుకునే బిడ్డలుగా ఆయన మనల్ని ఉంచుతాడు. మరి ఆయన రెండవ రాకడలో మరి న్యాయాధిపతిగా వస్తున్నాడు, తీర్పు తీర్చే దేవుడుగా వస్తున్నాడు. మరి ఆకానికైతే అప్పటికప్పుడే శిక్ష విధించబడింది. అలాగే ఆదాము త్రోసివేయబడ్డాడు, సౌలు రాజుగా తిరస్కరించబడ్డాడు. ఇప్పుడైతే మనం కృపాకాలంలో జీవిస్తున్నాం, మనకు వెంటనే శిక్ష రావట్లేదు. కానీ ఆయన రెండవ రాకడలో న్యాయాధిపతిగా వస్తున్నాడు. మరి మనందరినీ ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి? తీర్పులోనికి రాక మరణము నుండి దాటి జీవంలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశించిన ప్రకారం మనం ఉండాలి. మరి అలాగే అలాంటి ప్రయత్నం చేస్తూ మరి ఏమైనా మన జీవితాల్లో ఇంకా అతిక్రమములు కానీ, అవరోధాలు కానీ ఇంకేమున్నట్టు వాటన్నిటిని తీసివేసుకొని, ఆ పాపాన్ని తీసివేసుకొని మనం దేవునికి దగ్గరగా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి చివరగా మేకా ప్రవక్త అంటున్నాడు, మరి నీవు ఇచ్చిన మేళం బట్టి నేను వేలాది నదులంత విస్తార తైలం ఇవ్వాలయ్యా, లేదా
వేలాది కొలది పొట్టేళ్ళని నీకు అర్పించాలా బలులుగా అని అంటుంటే దేవుడు అంటున్నాడు అవేమీ అవసరం లేదు అని అంటున్నాడు. సార్ చూద్దాం మీక 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలా సింపుల్ గా ఉన్నాయి కదండి వర్డ్స్. న్యాయంగా నడుచుకోవాలట, కనికరాన్ని ప్రేమించాలట, దేన మనసు కలిగి జీవించాలి. మరి ముందే అనుకున్నాం కదా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని. మరి రోమపత్రికలు అంటున్నాడు మీ శరీరాలని బలియాగంగా చేసుకోండి నాకు అర్పించండి అని అంటున్నాడు. మరి మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మరి ఆయన తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోవాలని మనం అందరము ఆ దేవుని దగ్గర ప్రార్థిద్దాము. మరి ఆయన కృపలను దీవెనలను పొందుకుంటూ ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. మరి వాక్యానికి సంబంధించి కుసుమ పాట పాడుతుంది. వేలాది నదులంత విస్తారతై కుసుమ వినిపించట్లేదమ్మా. నా చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు హల్లెలూయా. థ్యాంక్ యూ కుసుమ. థ్యాంక్ యూ మేడం.